ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ వలన దేవుడు కనికరించి మరొక దినం చూడడానికి అవకాశం ఇచ్చి, అంత మాత్రమే కాదు, దేవుని వాక్యముతో మన హృదయాలను తృప్తిపరచాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు జనాంగంతో ప్రవచన రీతిగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని మహిమ బయలుపరచబడే గడియలు రాబోతూ ఉన్నాయి. దేవుడు అందరూ ఈ మహిమను చూడబోతూ ఉన్నారని ప్రవచనాత్మకంగా ఆయన చెబుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. మహిమ కలిగిన దేవుడి యొక్క కార్యాలు చూడాలి అంటే కొన్ని నియమ నిబంధనలు కూడా అక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథంలోనే 40వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కొరుకైనవి సమముగాను ఉండవలను, అప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడుతుంది అని యెషయా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఏమంటే దేవుని మహిమ చూడాలి అంటే మార్తతో ఆ రోజు చెప్పాడు కదా, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పాడు. అంటే నమ్మకం ఒక్కటే దేవుని మహిమ కలిగిన కార్యాలు చూడడానికి ఒక సింహద్వారం లాంటిదనమాట. అంటే నమ్మకం ద్వారా దేవుని మహిమను మనం చూడగలం. యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన మహిమను మనం చూడబోతూ ఉన్నాం. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపము ద్వారా పోగొట్టుకున్న మహిమ రెండవ ఆదాము అయిన క్రీస్తు ద్వారా తిరిగి అదే మహిమను పరలోక రాజ్యములో మనం చూడబోతూ ఉన్నాం. అదే మహిమతో దేవుడు మనం నింపబోతూ ఉన్నాడు. ఆ రోజు కోసం మనం వేచి ఉందాం. మరి ఆ రోజు మనం చూడాలి అంటే తప్పకుండా ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే, ప్రతి లోయను ఎత్తు చేయాలంట, ప్రతి పర్వతాన్ని ప్రతి కొండను అణచాలంట. లోయనేమో ఎత్తు చేయాలి, కొండనేమో అణచాలి. ఏమండి, ఎత్తుగా ఉన్నవేమో కిందకి రావాలి, అడుగునెక్కడో ఉన్నవేమో లోయ లాంటి ప్రదేశాలేమో అవి పైకి రావాలి. అంటే ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలేమో ఎత్తుగా కనిపిస్తాయి, కొన్ని విషయాలలో చాలా పూర్గా కనిపిస్తాం, లోయల్లాగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది విశ్వాసంలో ఎత్తుగా ఉంటారు, నిరీక్షణలో తక్కువగా ఉంటారు. కొంతమంది ప్రేమించడంలో ఎత్తుగా ఉంటారు, క్షమించడంలో తక్కువగా ఉంటారు. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, ఆ రెండు బ్యాలెన్స్ అయితే తప్ప కొంతమంది అంతా నాకు తెలుసు అనే ధోరణిలో ఉంటారు. దాన్నే గర్వము అంటారు. కొండను చూడండి, లోయను చూసి ఎక్కిరిస్తుందంట. నువ్వైతే లోతుగా ఉన్నావు, కొండ అనుకుందంట, నా ఎంత ఎత్తుగా ఎవ్వరూ లేరు, నన్ను ఎవరు ఢీకొట్టలేరు, నేను చాలా దృఢంగా బలంగా ఉంటాను అనుకుంటుందట. దీనినే గర్వము అంటారు కదా. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చూడాలి. పరలోక రాజ్యంలో ప్రభు యొక్క మహిమను మనం పొందుకోవాలి అంటే తప్పకుండా ప్రతి లోయను ఎత్తు చేయాలి. ఏ విషయంలో ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్నామో, ఆత్మీయంగా వెనకబడిపోయి ఉన్నామో ఆ విషయాలలో మనం ఎత్తు చేయబడాలి. ప్రార్థన తక్కువైతే ప్రార్థనలో మనం ఎత్తుగా రావాలి. విశ్వాసము తక్కువైతే విశ్వాసములో పెరగాలి. ఈ రోజున ఎవరికి వారికి బాగా తెలుస్తుంది. ఆ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే తప్పకుండా ఆ విషయాలు మనం చక్కబెట్టుకుంటే తప్పకుండా దేవుని మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో మనం చూడగలము అని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, లోయను ఎత్తు చేయండి, తప్పకుండా దేవుని మహిమ మీరు చూస్తారు. పర్వతాలైతే కొండలైతే ఏ విషయంలో అతిశయిస్తూ ఉన్నారేమో, ఒకవేళ మీ బలాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, డబ్బును బట్టి, లేకపోతే ఇతరత్ర వాటిని బట్టి మీరేమైనా అతిశయిస్తూ ఉన్నారేమో, ఆ కొండను అణిచిపెట్టండి. తప్పకుండా ఇంకా చెబుతూ ఉన్నాడు, వంకరవి చక్కగాను కొరుకైనవి సమముగాను ఉండవలను అని చెప్తున్నాడు. వంకరవేమో
చక్కగా ఉండాలంట. వంకర మార్గాలు ఏమైనా ఆత్మీయ జీవితంలో వంకర మార్గంలోకి ఏమైనా వెళుతూ ఉన్నాయేమో. ఏమంటే తిన్నగా ఉన్నట్టు కనిపించినా ఏ చిన్న వంకరున్నా మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము. ఏ చిన్న వంకరున్నా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలను మనం చూడలేము. గనుక తప్పకుండా వంకరవి చక్కగా ఉండాలంట, కొరుకైనవి సమముగా ఉండాలి అంట. కొరుకైనవి అంటే కఠినమైనవి సమంగా ఉండాలి, లెవెల్ చేయబడాలి. ఎక్కడ కత్తిరించబడాలో అక్కడ కత్తిరించబడాలి. కొంతమందిలో అంటారు కదా, ఎక్స్ట్రాలు చెయ్యకు అంటూ ఉంటారు చాలామంది. ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కత్తిరించబడితే కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అస్సలు మాట్లాడరు. ఈ రోజున ఏది ఎక్స్ట్రాగా అనిపిస్తుందో ఎవరి ఆత్మీయ జీవితానికి వాళ్ళ బాగా తెలుసు. ఈ రోజున వాటిని మనం సమముగా చేసినట్లయితే వాటిని మనమే దేవుని వాక్యము ద్వారా కొరుకుగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా సమముగా చేయబడితే, లెవెల్ చేయబడితే, ఎక్స్ట్రాస్ అన్నీ కత్తిరించబడితే. చూడండి, మొక్కల్ని పెంచేటప్పుడు చాలామంది క్రోటన్స్ మొక్కలు పెంచేటప్పుడు అండ్ ఎక్స్ట్రాగా అటు ఇటుగా అడ్డదిడ్డంగా వెళుతూ ఉంటాయి చూసారా. ఆ కొమ్మలను ఎలాగైతే కత్తిరించి సమానంగా ఎదిగేలాగా చేస్తే ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఈ రోజున మన రాజు అయిన క్రీస్తు ప్రభువు వారికి మనం అందంగా కనిపించాలి అంటే మనలో ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ కత్తిరించబడాలి. వంకరగా ఉన్నవన్నీ కూడా చక్కగా ఏమండి అంటారు, వంకర నవ్వు అంటూ ఉంటారు, వంకర మాటలు అంటూ ఉంటారు. ఈ రోజున 2 అర్థాల మాటలు ఈ రోజున విశ్వాసులకు అవి తగవు అని లేఖనం చెప్తుంది. ఒక విశ్వాసిగా ఏమండి సూటిగా చక్కగా పొలైట్గా మన ప్రభు అయిన యేసు క్రీస్తులాగా మనం మాట్లాడగలిగితే తప్పకుండా మన జీవితాలలో దేవుని మహిమ బయలుపరచబడుతుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 9వ వచనం చదువుదామా ఒక్కసారి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ద్వితీయోపదేశ కాండములో ఏమండి భక్తుడైన మోషే చెబుతూ ఉంటాడు. ఏమని చెప్తాడంటే 9వ వచనం, నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి అని చెబుతూ ఉన్నాడు. నీ సేన అంటే ఇశ్రాయేలీయులు. ఏమంటే దేవుని పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక యుద్ధాన్ని చేయాల్సిన అవసరత వస్తూ ఉంది. పిల్లలతో, పెద్దలతో, లేదా ఉద్యోగాలతో, లోక సంబంధమైన సమస్యలతో రోజు ఏదో ఒక యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో విజయం రావాలి అంటే నీ సేన బయలుదేరేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ దుష్కార్యము అంటే ఏ వంకర మార్గము, ఏ కొండలాంటి ప్రదేశాలు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. అవి చేయకుండా మీరు జాగ్రత్త పడాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే 23వ అధ్యాయము 5వ వచనం చదువుతూ ఉన్నాను. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. బిలాము ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడం కోసం బాలాకు దగ్గర డబ్బులు తీసుకొని వచ్చాడు. ఏమండి, బిలాము దేవుని ప్రవక్తే, పేరుకు దేవుని ప్రవక్త, కానీ డబ్బుకు అమ్ముడుపోయిన ఆ ప్రవక్త ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి వస్తే ఏమండి దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఏమండి, శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలడు. మన వంకర మార్గాలు సరిచేసుకుంటే, మన పద్ధతులు మార్చుకుంటే, మనం అతిశయించేది దేవుణ్ణి బట్టి తప్ప మనకున్న వసతులను బట్టి కానీ, మనకున్న బలాన్ని బట్టి కానీ, బంధువులను బట్టి కాకుండా, మనకున్న ఎబిలిటీస్ని బట్టి కాకుండా దేవుణ్ణి బట్టి మనం అతిశయిస్తే తప్పకుండా మన ఇశ్రాయేలును ఎలాగైతే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడో ఈ రోజున మన జీవితాలను కూడా ఆశీర్వాదంగా మార్చి యెహోవా మహిమ బయలుపరచబడేలాగా దేవుడు చేయగలడు అనే విషయం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రవక్తలు కూడా దేవుని అధీనంలో ఉన్నారు కదా. బిలామైతే శపిద్దామని వచ్చాడు, ఏమండి శాపనార్థాలు పెడదామని వచ్చాడు. ఈ రోజున దేవుడు ఆ శాపనార్థాలన్నీ కూడా ఏమండి బిలాము నోటి నుంచే ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయేలాగా, చక్కగా సంతోషంగా దీవించేలాగా దేవుడు చేశాడు. అంటే ఒక వ్యక్తి దీవించాలన్నా, ఒక ప్రవక్త దీవించాలి అన్నా, దేవుడు ఆ శాపాలు మనకు తగలకుండా ఉండాలి అన్నా దేవుడు చేయగలడు. ఏమంటే దేవుడు మహిమ కలిగిన దేవుడు కదా. యెహోవా మహిమ నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో బయలుపరచాలి అంటే వంకరగా ఉన్నవన్నీ సమంగా ఉండాలి. కొండలన్నీ కూడా
అణచాలంట. అంత మాత్రమే కాదు, అక్కడ చెబుతూ ఉన్నాడు లోయలన్నీ కూడా ఎత్తు చేయాలి అంట. ఈ రోజున నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏది ఎత్తు చేయాలి, ఏది అణచాలి, ఏది సరిచేసుకోవాలి, అవన్నీ మనం చేసుకోగలిగితే, దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు సరిచేసుకోగలిగితే, ఈ రోజున దేవుడు తప్పకుండా మన జీవితాలలో దేవుడు తన మహిమను బయలుపరచడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు జనాంగంలో దేవుడు తన మహిమను బయలుపరిచినట్లుగా, శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చినట్లుగా మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా అలాంటి మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూద్దామా ఇంకొక వచనం, సంఖ్యాకాండం 25:1 మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట, బిలాము పలికిన శాపాన్ని పలుకుదామని వచ్చాడు, శాపము ఆశీర్వాదంగా మార్చిన దేవుడే. 25వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. అదే అధ్యాయంలో చూస్తే మనం అదే అధ్యాయము 3వ వచనం కూడా నేను చదువుతున్నాను. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనున్నందున వారి మీద యెహోవా కోపము రగులు కొనను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, ముందు బాగానే ఉన్నారు ఇశ్రాయేలులు. తర్వాత బిలాము వెళ్ళేటప్పుడు బాలాకు చెవిలో ఏదో చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేశారంటే, షిత్తీము యొక్క ఆ స్త్రీలను ఇశ్రాయేలుల దగ్గరికి పంపిస్తే ఇశ్రాయేలులు షిత్తీములతో కలిసి వ్యభిచారం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున చాలామంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు 25వ అధ్యాయం వచ్చేటప్పటికి అనేక వేల మంది హతులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి అంటే, మీ సేన యుద్ధానికి బయలుదేరినప్పుడు అక్కడ ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి అని చెప్పడం మనం చూసాం. అంటే దేవుడికి ఇష్టం లేని పాపం ఏదైనా మన జీవితంలో కానీ, మన సమాజంలో కానీ, సంఘంలో ఉంటే దేవుడి నుంచి కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనం భరించలేము. ఏమండి, బిలాము ఏమీ చేయలేకపోయాడు, బాలాకు ఏమీ చేయలేకపోయాడు, కానీ ఇశ్రాయేలును తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని తమ యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు షిత్తీము రాండ్రతో వ్యభిచారం చేయడం వల్ల అనేక మంది చనిపోయినట్లుగా, ఏమండి దేవుని మహిమను వాళ్ళు కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక ఆనందకరమైన వాగ్దానాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. వంకరవి చక్కగా చేస్తే, సమముగా ఉంటే, వంకర మార్గాలన్నీ కూడా సమమైన మార్గంలోకి వస్తే, సాతానువన్నీ వంకర మార్గాలు, వంకర మాటలు, వంకర నవ్వు అంటూ ఉంటాం కదా. ఈ రోజున విశ్వాసులంగా దేవుని పరిశుద్ధమైన మాటలతో మన హృదయాలను నింపుకొని, వాక్యముతో నింపుకొని జీవితమే పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే తప్పకుండా యెహోవా మహిమ బయలుపరచబడును అని చెబుతూ ఉన్నాడు. దేవుని మహిమ మనం చూడాలి అంటే, ఏమండి, విశ్వాసములో ఏది ఎత్తు చేయాలో అది ఎత్తు చేద్దాం, ఏది అణచాలో దాన్ని అణిచివేద్దాం, ఏది వంకరగా ఉన్నాయో అది సమమైన మార్గంలో పెట్టుకుందాం. దేవుని వాక్యముతో మన హృదయాలను కొరుకైనవన్నీ కూడా, కఠినంగా ఉన్న ఆ ప్రాంతాలన్నీ కూడా చక్కగా నునుపుగా చేసుకుందాం. దేవుని వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గము కదా, అది ఏమైనా చేయగలదు కనుక మన జీవితాలను చక్కగా చేసుకుని దేవుని మహిమతో మన హృదయాలు నింపబడునుగాక. ఏ ఆదాము హవ్వలు దేవుని మహిమని ఏదైనా తోటలో పోగొట్టుకున్నారో అదే మహిమతో మనల్ని నింపడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన కార్యాలు చూడడానికి ఈ రోజున మన జీవితాలు సరిచేసుకుంటే తప్పకుండా దేవుని మహిమను మనం చూడగలం. మన శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. నీ మహిమ మాలో బయలుపరచాలని, ఏదైనా తోటలో ఏ మహిమను పోగొట్టుకున్నామో అదే మహిమతో మేము నింపబడాలని నువ్వు ఆశపడుతూ
ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ మంచి మాటల కోసం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వంకర మార్గాలన్నీ సరిచేసుకోవడానికి, కొండలన్నీ అణుచుకోవడానికి నీ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని సరిచేసుకుంటూ తండ్రి పరిశుద్ధమైన మార్గంలో నడుచుకోవడానికి మీరే కృప చూపించుము, దయ చూపించుము నాయన. అలాంటి స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము నాయన. వారి కుటుంబాలలో బలహీనులుంటే మీరు ముట్టి స్వస్థపరచుము తండ్రి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి. అంత మాత్రమే కాదు, ఈరోజు ఎగ్జామ్స్ రాయబోతున్న వారిని, ఇంటర్వ్యూస్కి వెళ్ళబోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కనికరము, నీ కృప వారి మీద ఉంచుము తండ్రి. రాబోయే రోజుల్లో బలంగా నాయన వారు నీ కోసం, నీ మహిమ కలిగిన కార్యాల కోసం ఆ కుటుంబాలను మీరు సిద్ధపరచుము తండ్రి. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.